హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి మార్చి నెల పింఛన్ల పంపిణీ విషయంలో కొన్ని తాజా నిర్ణయాలైతే రావడం జరిగిందనమాట. పంపిణీలో కొన్ని మార్పులైతే చేసుకోబోతున్నాయండి. సో పెన్షన్ పంపిణీ అనేది ఈ విధంగానే జరగాలని చెప్పి ప్రభుత్వం అధికారులకు అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. ఆ ఆదేశాలు ఏంటనేది ఈ వీడియోలోని మ్యాటరు. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే ఫైనల్గా మీకు కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయనేది చెప్తాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవచ్చు అనమాట. సో మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. తప్పకుండా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ విధంగా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా వీడియో కంటే ముందుగానే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే సో దీనికి సంబంధించి పత్రికా ముఖంగా కూడా ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఆ ఆర్టికల్ని నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. సో తప్పకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అయితే చెప్తానండి ఆ ఆర్టికల్లో ఏముంది, అదేవిధంగా మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోట్లో కూడా ఏముంది అనేది నేను మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. ఈరోజు పత్రికా ముఖంగా పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ని అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. సో పింఛన్ పంపిణీలో వెసులుబాటు అని చెప్పి చెప్తున్నారండి. ఉదయం 7 గంటల నుంచి అదేవిధంగా ఈ యొక్క పింఛన్ పంపిణీ కార్యక్రమంలో అధికారులు పాల్గొనాలని చెప్పి మార్పులు అయితే తీసుకురావడం జరిగిందని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు. సో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల కూడా 1వ తేదీన జరుగుతున్న సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తెల్లవారుజామునే పంపిణీ చేయాలని ఎక్కడా కూడా నిబంధనలు అయితే ప్రభుత్వం పెట్టుకున్నా చాలా జిల్లాల్లో అధికారులు ఒత్తిడి మేరకు 4-5 గంటల నుంచే ప్రారంభిస్తున్నారు. దీంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు లబ్ధిదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వము ఉదయం 7 గంటలకు పంపిణీ ప్రారంభించాలని చెప్పి జిల్లా అధికారులను ఆదేశించింది. అదే సమయానికి మాత్రమే యాప్ పనిచేసేలా మార్పులు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా లబ్ధిదారుల ఇళ్ల వద్ద నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తుంటే ఏ కారణంతో అలా చేయాల్సి వస్తుందో వెంటనే నమోదు చేసేలా మార్పులు చేశారన్నమాట. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, కళాశాలలో ఉన్నటువంటి దివ్యాంగ విద్యార్థులకు ఉపాధి హామీ పనిచేసేటువంటి ప్రదేశంలో బంధువుల ఇళ్ల వద్ద పింఛన్ పంపిణీ చేసిన నమోదుకు అవకాశం అనేది కల్పించిందన్నమాట. మరోవైపు ప్రభుత్వ సందేశాన్ని లబ్ధిదారులకు తెలిపేందుకు 20 సెకండ్ల ఆడియోని యాప్లో ప్లే చేయనున్నారు. లబ్ధిదారుల యొక్క వివరాలు నమోదు చేసిన వెంటనే ఇది ఆటోమేటిక్గా ప్లే కానుంది. సో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దీన్ని మార్చి 1వ తేదీన చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తారని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ మనకు మార్చి 1వ తేదీన మాత్రమే చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారనమాట. సో దీనికి సంబంధించి మనకు అఫీషియల్గా జియో కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, పాయింట్లుగా అయితే చెప్తున్నారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని ప్రభుత్వం ప్రచారం విధానంలోకి చేర్చిందనమాట. సో పింఛన్ల పంపిణీ నాణ్యతను మరియు పింఛన్దారుల యొక్క సంతృప్తి స్థాయిని మెరుగుపరచడానికి పింఛన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్లో ఈ మార్పులు అయితే చేయబడ్డాయి. అంటే అధికారుల యొక్క యాప్ అయితే ఏదైతే ఉంటుందో దాంట్లో ఫస్ట్ మార్పులు అయితే చేశారనమాట. సో ఈ మార్పులు చేర్పులు అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పింఛన్ లబ్ధిదారులు మనం. సో మనకి ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. సో ఒకసారి చూడండి, పింఛన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్లో ఆడియో సందేశం 20 సెకండ్ల ఆడియో అనేది ఉంటుంది. అంటే పలానా వ్యక్తికి పింఛన్ పంపిణీ జరిగిందని ఉంటుందా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది సో నేను మీకు తర్వాత వీడియోస్లో అయితే చెప్తాను. సో ఇక్కడ చిత్తూరు మరియు కర్నూలు జిల్లాల్లో ఫస్ట్ ఈ ఆడియో సందేశాన్ని అయితే ఇస్తారనమాట. అంటే ఆ జిల్లాల్లో ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు అయితే ఉంటారో వారికి మాత్రమే ఈ 20 సెకండ్ల ఆడియో అనేది వినిపిస్తారు. అంటే పింఛన్ అమౌంట్ మీకు వెంటనే, అంటే బయోమెట్రిక్ చేసిన వెంటనే కూడా ఈ ఆడియో అనేది రావడం జరుగుతుంది అనమాట. సో పింఛన్ పంపిణీ చేస్తున్నప్పుడు పింఛన్ పంపిణీ చేసే అధికారుల వద్ద పింఛన్దారులకు నమస్కారాలు తెలియజేయాలి. పింఛన్దారుల సంతృప్తి స్థాయిని మెరుగుపరచడానికి పంపిణీ ప్రక్రియలో పింఛన్దారుల కోసం ఆడియో సందేశం వినిపించాలని కూడా చెప్తున్నారనమాట అధికారులకి. అలానే పింఛన్దారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ అని చెప్పి చెప్తున్నారు కదా. సో పింఛన్దారులు ఇంటి దగ్గర నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పింఛన్ పంపిణీ జరిగినప్పుడు పింఛన్ లబ్ధిదారులు ఇంటి నుంచి ఆ యొక్క పంపిణీ చేయుటకు ప్రదేశానికి మధ్య దూరం మొబైల్ అప్లికేషన్లో చూపించబడుతుంది.
పింఛన్ పంపిణీ చేసే అధికారులు 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పింఛన్ల పంపిణీ చేయదలిచిన కారణాలను మొబైల్ యాప్లో నమోదు చేసే పింఛన్ పంపిణీ చేయాలని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇదంతా కూడా 8 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పింఛన్ కనుక ఇస్తున్నట్లయితే దీని మీద ఆల్రెడీ వీడియో అయితే చేసేసాను నేను. సో మీరు మన ఛానల్లో అయితే ఉంది, చూడవచ్చు. సో ఇక్కడ ఫైనల్గా వచ్చేసి పింఛన్దారులకు సౌలభ్యం కొరకు పింఛన్ పంపిణీ 7 గంటల నుంచి ప్రారంభం అయితే చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. పింఛన్ పంపిణీ చేసే అధికారులు పైన సూచనలను పాటించి పింఛన్దారులకు అత్యంత సంతృప్తికరంగా పింఛన్ల పంపిణీ చేయాలని చెప్పి ఆదేశించడం అయిందని చెప్పి ముఖ్య కార్యనిర్వహణ అధికారి కరుణ వాకాటి ఐఏఎస్ గారు అయితే తెలియచేయడం జరిగింది. అన్ని జిల్లాల యొక్క అధికారులకు అందరికీ కూడా పంపించడం జరిగింది అనమాట ఈ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా పింఛన్ల పంపిణీకి సంబంధించి మార్పులు చేర్పులు చేకూరబోతున్నాయని చెప్పి మనకి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. మీకు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు. సో ఇక ముఖ్యంగా కొత్త పింఛన్ల గురించి అయితే మాట్లాడతాను. ఒక 2 minutes అయితే మాట్లాడదాం దీని గురించి. సో కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, సో ప్రస్తుతానికి ఏ విధంగా జరుగుతున్నాయి, సో ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల వ్యవహారం ఏ విధంగా ఉందంటే ఫస్ట్ తనిఖీలు అయితే జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా కూడా ఈ మార్చి నెలలో కూడా పింఛన్ల తనిఖీలు అయితే ఉంటున్నాయి. అయితే ఈ తనిఖీలన్నీ కూడా పూర్తయిన తర్వాత బోగస్ పింఛన్లను కొన్ని గుర్తిస్తారు, వాటిని హోల్డ్లో పెడతారు, వెంటనే తొలగించరు, వారికి నోటీసులు అయితే వెళ్తాయి. ఆ నోటీస్కి రిప్లైగా మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించినట్లయితే మీ పెన్షన్ అనేది కంటిన్యూ అయితే కావడం జరుగుతుంది, ఏవైతే బోగస్ కార్డులుగా గుర్తిస్తారో. ఒకవేళ బోగస్ కార్డులుగా గుర్తించినటువంటి పెన్షన్లకు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే ఆ పెన్షన్లను డైరెక్ట్గా రిమూవ్ అయితే చేస్తారండి. సో మీరు తర్వాత మళ్ళీ కూడా అప్లై చేసుకున్న కానీ మీకు పెన్షన్ అనేది రాకపోవచ్చు అనమాట. సో కాబట్టి ఏవైతే బోగస్ కార్డులుగా గుర్తించినటువంటి పెన్షన్లు అయితే ఉన్నాయో సో వాటిని వెంటనే కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ అయితే ఇచ్చేయండి. ఈ మార్చి నెలలో తెలుస్తుందండి ఎంతమంది పింఛన్లు అనేవి తొలగించారనేది. మార్చి 1వ తేదీన అయితే పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. అన్ని రికార్డ్స్ అన్నీ కూడా నమోదు చేసుకున్న తర్వాత మనకు అప్డేట్ అయితే చేస్తారు. సో ఇన్ని పింఛన్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా తొలగిపోయాయని చెప్తారనమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే మనకు ఈ మార్చి అంతా కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు అయితే ఉండబోతున్నాయి. తర్వాత ఫైనల్గా వచ్చేసి ఏప్రిల్ నెలలో లేదా మే నెలలో వచ్చేసి ఈ పింఛన్లకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేస్తుంది గవర్నమెంట్. సో వెరిఫికేషన్ అంతా కూడా పూర్తి చేసి జూన్లో కొత్త పింఛన్ల యొక్క లిస్ట్ అనేది రెడీ చేసి జూన్ నెలలో పింఛన్లు అనేవి ఇస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి 2 దఫాలుగా అయితే పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుంది కొత్తవి. సో ఫస్ట్ వచ్చేసి జూన్ నెలలో అయితే ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ నెలలో అయితే కొత్త పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా సంవత్సరానికి 2 దఫాలుగా కొత్త రేషన్ కార్డులు కొత్త పింఛన్లు అయితే ఉండబోతున్నాయని చెప్పి ప్రభుత్వం ఇదివరకే చెప్పడం జరిగింది. సో కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం లేదు, కానీ రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. అవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మీరు డైలీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ప్రభుత్వం నుంచి ఈ విధంగా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను వెంటనే తెలియజేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.